సమస్యను పరిష్కరించిన చంద్రబాబు ముందు మరొక సమస్య ఉంది. ఏంటది అంటే, తల్లికి వందనం ఫస్ట్ ఏడాది వేయల. ఈ ఏడాది వేశారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాంతో సంతోషం. ఇప్పుడు సేమ్ టైం కొత్త సమస్య ఏంటి అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అలియాస్ విద్యా దీవెన. దీని పరిస్థితి ఏంటి అన్నటువంటి. లాస్ట్ ఇయర్ ఇవ్వాల. దాంతో సొంత డబ్బులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇంకా అక్కడ వాళ్ళని కాళ్ళ ఎళ్ళబడి పరీక్షలు అయితే రాసి హాల్ టికెట్లు కూడా ఆపారు. అప్పుడు ఎంతో కొంత కట్టి ముందు తీసుకుని ఆ తర్వాతన ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇంతవరకు ప్రభుత్వం నోరు మీద పట్ల. అదే సందర్భంలో ఇప్పుడు ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియట్లేదు. ఇప్పుడు అడ్మిషన్స్ బిగిన్ అయిపోయినాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వస్తారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్లోకి వస్తారు. ఇప్పుడు కాలేజీ మేనేజ్మెంట్లు ఫీజు మీరు తెచ్చివ్వండి అని చెప్తున్నారు. పాతది ఇవ్వండి, కొత్తది కట్టండి, లేదా మీరు కట్టడానికి ప్రిపేర్ అవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏ సమాధానము లేదు. దాన్నే సాక్షి హైలైట్ చేసింది. బకాయిల మోత విద్యార్థులకు వాత అంటూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంలో 1778 కోట్లు ఎగ్గొడితే ఫీజు రియంబర్స్మెంట్ మేము కట్టాం. అదే సందర్భంలో ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యా దీవెన, వసతి దీవెన 5 ఏళ్ళు చెల్లించే 18,663 కోట్లు. ఇప్పటికే 6 త్రైమాసికాలు ఫీజు బకాయిలు 4,200, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, మొత్తంగా 6,400 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం బాకీ ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరి ఈ డబ్బులు కడతారా లేదా, అసలు ఈ పథకం ఉంటుందా లేదా, ప్రభుత్వం స్పష్టతనియకపోతే గనక విద్యార్థులు అల్లాడతారు.